నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 6న హైదరాబాద్ లో కలుద్దాం, రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా ప్లాన్, ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు. హరికేన్ బైరల్ కారణంగా బార్బోడోస్ లోని చిక్కుకుపోయిన టీమిండియా, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన BCCI. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్ లో సమావేశమవుతామని ప్రతిపాదన చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశంతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. 2 రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ముంబై ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి సంబంధించి 180 కోట్ల రుణం ఎగవేత కేసులో సిపిఐ స్పెషల్ కోర్టు జడ్జి నాయక్ నింబాల్కర్ జూన్ 29న ఈ వారెంట్ జారీ చేశారు. రుణం ఎగవేత కేసులో సిపిఐ సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నామని, అదేవిధంగా అతడి స్టేటస్ పరారీలో ఉన్న వ్యక్తి కావటంతో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్షేమ పండుగ ప్రారంభమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో తొలి రోజునే పండుగ వాతావరణంగా పెంచిన పెన్షన్ ని 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అందజేశామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గల్లా మాధవి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ రోజు ఒక పెద్ద పండుగ అని తెలిపారు. 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు దిశగా పయనిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిజంగా ఆనందంగా ఉన్నారా లేదా మీరంతా? ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈ రోజు ఏక మొత్తంలో 7,000 రూపాయలు అందుకున్నారు. మాట ఇచ్చిన ప్రకారం వచ్చి రాగానే అధికారంలోకి తొలి సంతకం పెన్షన్ల మీద పెట్టి మీ అందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం ఎప్పుడు సర్వత్రా కృతజ్ఞతలుగా ఉండాలి. నాయకులు అంటే ఎప్పుడు ప్రజల్లో, ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి నిరూపించే ఏకైక మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు పెన్షన్ ని పెంచి, గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పెంచిన 1000 రూపాయల్ని ఏక మొత్తంలో ఒకేసారి పెంచి ఈ రోజు 4,000 రూపాయలుగా అది పెంచడం వల్ల, అలాగే ఒంటరి మహిళకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం, వికలాంగులకి 5,000 నుంచి 10,000, 15,000 ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా పెంచడం అనేది నిజంగా శుభపరిణామం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కేవలం మాట ఇచ్చాను కాబట్టి మా పేద ప్రజలకి, ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కోసం ఇంత అప్పులో ఉన్నా కూడా కేవలం గుంటూరు కోసమే 40 కోట్లు వెచ్చించి ఈ రోజు పెన్షన్ ని పంపిణీ చేయడం జరిగింది. అది కూడా 1వ తారీఖునే పూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఈరోజు చూశారు. మరి ఏ విధంగానూ అంటే ఎప్పుడూ కూడా ఈ రాజకీయ చరిత్రలోనే లేని విధంగా ఇంటింటికి వచ్చి నాయకులు ఈరోజు మీ అందరికీ కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇంటింటికి వచ్చి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం, వారి వాదనలు వినడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. మరి గత ప్రభుత్వంలో ప్రజలతో మమేకమైన నాయకుల్ని ఎప్పుడు మనం కని విని ఎరగలేదు. 5 ఏళ్లుగా ఏ నాయకుడు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజల కోసం నిలబడిన వాళ్ళని మనం చూడలేదు. ఇప్పుడు ఈ నమ్మకంతో, మీరిచ్చిన ఈ బాధ్యతతో ముందుకు వెళ్తూ ఇంకా ఎన్నో మీకు వాగ్దానాలు చేసి ఉన్నాము. ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చుకుంటాము. ఈ యొక్క పండుగ వాతావరణం మీ అందరూ మనసుల్లో ఉంచుకోవాలి. మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలై ఉండాలి. మీ అందరి తరఫున ఆయనకి పాదాభివందనం చేస్తూ ఇంతటి అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమంలో నేను పాలు పంచుకునే విధంగా నాకు ఈ అవకాశం ద్వారా నిజంగా ఆనందదాయకం, అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఆరోగ్య శాఖ సర్వసన్నద్దమైందని, ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలియజేశారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్టాప్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మందుల లభ్యత, వాటి నాణ్యతను స్వయంగా పరిశీలించి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్ ఇవ్వడంతో పాటు 2 వారాల పాటు జింక్ టాబ్లెట్లు పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు అవగాహన కల్పించేందుకు 1 నెల పాటు క్యాంపెయిన్ ఉంటుందని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవటం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన త్రాగునీటిని అందించడం వంటి కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వెక్టర్ బార్న్ డిజీజెస్ ఏదైతే ఉంటాయో, మలేరియా కానీ, డెంగీ కానీ, చికెన్ గునియా కానీ, ఇలాంటి కేసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి అన్ని డిజీజెస్ మాకు రెయిన్ఫాల్తో సంబంధం ఉంటుంది. సో ఈ టైంలో కరెక్ట్గా మనము ఈ 2-3 months యాక్షన్ తీసుకొని, ప్రికాషన్స్ తీసుకొని, అక్కడ గ్రామం స్థాయిలో మనం ఫంక్షనరీస్ కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా కేసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వేరే జిల్లాలో మనం చూసాం, చాలా కేసెస్ కొన్ని జిల్లాలో వచ్చాయి. ఆ క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ వచ్చింది. దానిలో విబ్రియో కాలరా కూడా కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి వారం MLHPs ద్వారా ఈ బయాలజికల్ కంటమినెంట్ ఏదైతే ఉంటాయో దానికోసం టెస్ట్ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడైనా మాకు అలాంటి ఏమైనా కేసెస్ వస్తే సో వెంటనే పంచాయత్ సెక్రటరీకి, అదేవిధంగా అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, RWS డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి వెంటనే దానిని క్లీనింగ్, క్లోరినేషన్, బ్లీచింగ్ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో మనం తీసుకోవాలో అవి ఖచ్చితంగా వెంటనే తీసుకోవాలి. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు వారం 10 రోజుల నుంచి ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఆల్ పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా అమ్యూనిటీస్ సెక్రటరీస్, EORDs, MPDOs, మున్సిపల్ కమిషనర్స్ అందరూ ఈ శానిటేషన్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా ఇప్పుడు జిల్లా లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ని శానిటేషన్ స్పెషల్ ఆఫీసర్స్గా ప్రతి మండలికి, ప్రతి మున్సిపాలిటీకి కూడా పంపడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవి అన్ని రోగాలు ఏదైతే ఉన్నాయో, ఈ సీజనల్ డిజీజెస్, ఇవి అన్ని శానిటేషన్తో సంబంధం ఉంటుంది. ఒక గ్రామంలో శానిటేషన్ సరిగా ఉంటే ఖచ్చితంగా ఇవి అన్ని డిజీజెస్ తగ్గిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి నెల విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే కూడా చేయడం జరుగుతున్నది. ఈ రోజు పేద ప్రజలకు పండుగ రోజు అని అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం అవనిగడ్డ గాంధీపురం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే శ్రీ బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ పింఛన్ లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతురిని వలసలో పెన్షన్ కానుక పండుగ నెలకొంది. ప్రజలకిచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపుదల చేసి ప్రజల వద్దకే నేరుగా అందిస్తూ ఉన్నారని పాతురిని వలస సర్పంచ్ పంచిరెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా తొలి విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి రాము, ఎం నారాయణ, సోమేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆదరణ, భగవంతుని ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గొండు శంకర్ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు, గ్రామ దేవతలు, అమ్మవార్లకు మంగళవారం మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ముందు శంకర్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ నాయకులు అమ్మవారికి మొక్కుకోగా అమ్మవారి వారాలు జరుగుతున్న సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున శ్రేణులు అమ్మవారికి ముర్రాటలు చెల్లించుకున్నారు. నగరంలోని బలగ గ్రామీణ మండలంలోని చింతాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తన సతీమణి స్వాతి శంకర్ తో కలిసి పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ముర్రాటలు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలగలో రెడ్డి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో అమ్మవారి చల్లదనం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వహిస్తూ సమాజంలో ఎంతో పవిత్రమైన ఈ వృత్తిని రాణిస్తూ నిరుపేద బడుగు బలహీన వర్గాలకు నిస్వార్థంగా సేవలు అందించడమే డాక్టర్లు ఎల్లవేళలా చరిత్రలో నిలిచిపోతారని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పూర్వ గవర్నర్లు జి ఇందిరా ప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పీజీ గుప్తాలు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు మరియు చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ముఖ్యమంత్రి సామాజిక సేవకుడు డాక్టర్ బిపి రావు స్మారకార్థంగా ఏటా జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకునే ఆనవాయితీ 1991 నుంచి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందించే వారిని గుర్తించి వారి నిబద్ధతకు గుర్తింపునిచ్చే రోజని, అంకిత భావంతో పనిచేసే వారికి ప్రశంసించే రోజు ఇది అని అన్నారు. వైద్యో నారాయణో హరి అనే నానుడిని సార్థకం చేసుకుని సమాజంలో నిబద్ధతతో నీతి నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందించే వైద్యులకు ఎల్లప్పుడూ గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం హీరమండలం గొట్ట గ్రామం వద్దనున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు గొట్ట బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా 1,48,200 ఎకరాలకు సాగునీరును గౌరవ పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు విడుదల చేశారు. మంత్రపుష్పాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముహూర్తః శుభముహూర్తమస్తు. గురువా కనబడతాను చేయలేక పెద్దగా చేయండి అవద్దేవ. సార్ కొంచెం సైడ్ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 75,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27,121 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.91 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,984 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,850 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,545 రూపాయలు ఉంది. వెండి ధరలు మాత్రం కొద్దిగా క్షీణించాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 87,890 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 95,500 వద్ద కొనసాగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరుడుగట్టిన లారెన్స్ బిస్టాయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చి చెప్పారు. మొత్తం 5 నిందితులపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపారు. ఈ కేసుకు సంబంధించి కొత్త ఛార్జిషీట్ దాఖలు చేశారు. 25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ను హత్య చేయాలని అనుకున్నారని, ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికల్ని రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు. T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు హరికేన్ బెరిల్ కారణంగా బార్బాడోస్ లోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం భారత జట్టు రేపు బుధవారం స్వదేశానికి తిరిగి రానుంది. టీమిండియా ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు సమాచారం. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి విమానం బయలుదేరనుంది. రేపు ఉదయం 7:45 ఢిల్లీకి చేరుకోవచ్చని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హరికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. అయితే బార్బాడోస్ ప్రధానమంత్రి మేడం మియా మెట్లీ విమానాశ్రయాలు త్వరలో పనిచేస్తాయని హామీ ఇచ్చారు. దాంతో భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఈ నెల 6న హైదరాబాద్ లో కలుద్దాం. రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా ప్లాన్. ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు. హరికేన్ వైరల్ కారణంగా బార్బోడోస్లోని చిక్కుకుపోయిన టీమిండియా. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.